విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యక్తి వికాసం కోసం కాకుండా జాతీయ వికాసం కోసం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఏబీవీపీ నుండి ఎంతో మంది గొప్ప నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల ఉద్ఘాటన కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏబీవీపీలో పనిచేసిన వారు ఎంత ఎత్తుకు ఎదిగినా జాతీయ భావాలను మాత్రం కలిగి ఉంటారన్నారు. దేశ పునర్నిర్మాణంలో విద్యార్థులు యువత ముందు ఉండాలని సూచించారు. దేశ ప్రగతి కోసం విద్యార్థులు సరికొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి విద్యార్థి భరతమాత సేవలో తరించాలని, దేశాన్ని విశ్వగురువు చేయాలన్న వివేకానందుని లక్ష్యం వైపు పయనించాలన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం ఉండాలని, కలలు కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. Many things have been stolen by Pathan, Mughals, and then came the British. So 700 years by East Bengal and 200 years by the British. But Bharat was never defeated. It was rooted but never defeated. Because our value system is so strong. So the work of every ABVP, Akhil Bharatiya Vidyarthi Parishad member or activist is to understand that old and ancient wisdom of India and link it with new technology. To build this nation, we require the knowledge of ancient India and the technology of the present. And by uniting both, we will be in the service of Bharat Mata. That is the meaning of the organization, to build India into progressive nation, to make Bharat into Vishwaguru or Vishwabandhu, as Vivekananda Swami Vivekananda ji has said. అంతకుముందు భారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏబీవీపీ ప్రస్థానం అన్నింటికన్నా భిన్నమైందని, ఏబీవీపీ సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేస్తుందన్నారు. హిందీని జాతీయ భాషగా పరిగణలోకి తీసుకోవాలని మొదటగా సూచించింది ఏబీవీపీ అని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నక్సలిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగారన్నారు. విద్యార్థులందరూ శారీరక దారుఢ్యం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. ఏబీవీపీ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు సమస్య ఉన్న చోట ఏబీవీపీ ఉంటుందని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తుందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దెదించిన ఘనత ఏబీవీపీకి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందరావు, సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్ జీతో పాటు పలువురు ఏబీవీపీ జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. And I can confidently say that this conference which is ushering today, this is going to be a momentous time for all of us, because on one hand we are celebrating our 70th conference. We just concluded our conference in November month in Gorakhpur, and now we are here for our 43rd state conference of Telangana state. You can see the journey of Akhil Bharatiya Vidyarthi Parishad, what I say. Earlier generations of Akhil Bharatiya Vidyarthi Parishad are witness to all of this. Members of media, teachers, people who watch organizations, social organizations carefully. They also see this journey of Akhil Bharatiya Vidyarthi Parishad as very unique. There are many organizations who are celebrating their 70th national conference. అంతకుముందు సిద్దిపేటకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇన్ఛార్జ్ సిపి అఖిల్ మహాజన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. మొదటగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐడీఓసి మొదటి అంతస్తులోని స్టేట్ ఛాంబర్లో తేనేటి విందును స్వీకరించి కాసేపు కలెక్టర్ సిపిలతో ముచ్చటించారు.